అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 38th ఏప్రిల్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, మన మార్కెట్స్ ఇంపాక్ట్ అన్ని మాట్లాడుకుందాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగానే ఉంది. నిక్కీ ఆల్మోస్ట్ 1% డౌన్, హాంకాంగ్ 0.25% డౌన్, షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. నా అమెరికన్ మార్కెట్స్లో యూఎస్ ఫెడ్ నుంచి ఒక న్యూస్ చూస్తున్నాం. ఫెడ్ హోల్డ్స్ రేట్స్ స్టడీ బట్ విత్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిసెంట్ సిన్స్ 1992. ఇన్ఫ్లేషన్ కొద్దిగా కట్టుదప్పే ప్రమాదం ఉంది. ఇన్ఫ్లేషన్ కట్టడయ్యేదాకా వడ్డీ రేట్లలో కోత కష్టం అన్నట్టుగా కూడా యుఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ గారు మేబీ ఇది ఫైనల్ ఏమో తనకి యాజ్ ఏ ఫెడ్ చీఫ్గా. బట్ ఆయన బోర్డులో ఉంటారా, కొనసాగుతారా, డొనాల్డ్ ట్రంప్తో ఆయనకున్న వైరుధ్యం ఎలా సెట్ చేసుకుంటారో అవన్నీ పక్కన పెడితే, బట్ యాజ్ ఆఫ్ నో యుఎస్ మార్కెట్స్లో అప్డేట్స్ ఏంటి అంటే అక్కడ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు, యథాతథ స్థితి కొనసాగింది. నాస్డాక్ ఫ్లాట్గా, S&P 500 ఫ్లాట్గా, డౌ జోన్స్ మాత్రం ఒక 0.5% పైగా నష్టాలతో ముగియడం చూస్తున్నాం. గోల్డ్ $4,588 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ $72 దగ్గర కొనసాగుతోంది. క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ $76,000 దగ్గర ఉంది. అంటే పెద్దగా రామిఫికేషన్స్ ఏం లేవు. బట్ ఆయిల్ మాత్రం విపరీతంగా పెరుగుతోంది. $120 స్థాయికి ఆయిల్ వెళ్ళింది. ఈ లెవెల్స్ దగ్గర, ఈ ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర అంటే నేను ఎవరో కామెంట్ కూడా పెట్టారు, అన్ని నెగిటివ్సే ఉన్నాయా, మార్కెట్లో పాజిటివ్స్ లేవా అని. సో ఇది ఒక మేజర్ నెగిటివ్ మనకి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఒక అనిశ్చితి మనకు కళ్ళ ముందు ఉంది. ఎందుకంటే $120 పెట్టి మనం $60 దగ్గర చాలా కాలం పాటు క్రూడ్ హోవర్ అవ్వడం చూసాం. 60, 70, 80 మ్యాక్సిమం $60 to $70 రేంజ్లో పర్ బ్యాలర్ చాలా కాలం పాటు మనం చూసాం. ఇప్పుడు అలాంటిది ఒకేసారి దాదాపు 40% పైగా మనకు దిగుమతి బిల్ పెరిగిపోవటం, దానికి తోడు ఇంకో దరిద్రం ఏంటంటే రూపీ క్రమంగా వీక్ అయిపోతూ రావటం అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్, మనకి యుఎస్తో ఇంకా పూర్తి స్థాయిలో ట్రేడ్ అగ్రిమెంట్ కుదరకపోవడం అన్నీ ఏంటంటే ఒకేసారి మూకుమ్మడిగా మన మార్కెట్స్ మీద దాడి చేసినట్టు అవుతున్నాయి. అండ్ దీనికి తోడు ఈసారి వర్షపాతం కూడా ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు అన్న ఒక సంకేతాలు, సూపర్ ఎల్నినో ప్రభావం. సో ఇలా అన్నీ ఒకేసారి రావడం వల్ల కొద్దిగా మార్కెట్స్ కూడా ఇబ్బంది పడుతున్నాయి. అయితే ఇది ఎంతకాలం పాటు కొనసాగుతుంది? సో మార్కెట్స్ నుంచి ఇప్పుడు వైదొలగడమేనా మనం చేయగలిగింది? ఇప్పుడు మనం అన్ని నెగిటివ్స్ అంటే అన్ని నెగిటివ్స్ ఏం లేవు, పాజిటివ్స్ కూడా ఉంటాయి. అంటే మార్కెట్లో ఎప్పుడు ఏదో ఒక న్యూస్ ఫ్లో, ఎప్పుడు ఏదో ఒక హడావిడి జరుగుతూనే ఉంటుంది. బట్ ఈ నాయిస్ని, ఈ డిస్టర్బెన్స్ని మనం తట్టుకొని మార్కెట్స్లో నిలబడగలం, ఒకటే మనం చేయగలిగిన పని. అదర్ దాన్ దట్, ఎందుకంటే ఏదో ఒక ట్రబుల్, ఏదో ఒక డిస్టర్బెన్స్ మార్కెట్స్లో ఉంటుంది వితౌట్ ఎనీ డౌట్. అంటే ఈరోజు ప్రశాంతంగా ఉంది అని అనుకోవడానికి ఎప్పుడు ఉండదు మార్కెట్స్లో. సో వీ హ్యావ్ టు స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్స్. అది ఒకటే మనం పాటించాల్సిన మంత్రంగా ఈ టైంలో పెట్టుకోవాలి. చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటి జాబితాలో ఉన్నాయి. HUL, బజాజ్ ఫినాన్స్, అదాని పవర్, వేదాంత, టాటా మోటార్స్, PV, ఇవన్నీ కూడా ఈ స్టాక్స్ బికాస్ ఆఫ్ న్యూస్ డెవలప్మెంట్స్ అండ్ మార్కెట్ రిజల్ట్స్, US క్వార్టర్ రిజల్ట్స్ నేపథ్యంలో వాళ్ళ లైమ్ లైట్లు అయితే ఉండబోతున్నాయి. మోతీలాల్ ఒస్వాల్ వైడెండ్ ఇట్స్ కన్సాలిడేటెడ్ నెట్ లాస్ట్ 221 crores, 65 కోట్ల రూపాయల నుంచి 220 కోట్ల రూపాయలకి నష్టాలు ఇక్కడ పెరగడం. డిస్పైట్ స్టెల్లార్ 125% ఇయర్ ఆన్ గ్రోత్, రెవెన్యూ 125% మేర పెరిగినప్పటికీ కూడా ప్రాఫిట్స్ మాత్రం తిరోగమన వృద్ధిని, అంటే మనకి లాసెస్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. బజాజ్ ఫినాన్స్ నెట్ ప్రాఫిట్ 22% మేర పెరిగింది. అదాని పవర్ నెట్ ప్రాఫిట్ 52% మేర పెరిగింది. HUL, అదాని పోర్ట్స్, అదాని ఎంటర్ప్రైజ్, బజాజ్ ఫిన్సర్వ్, లారస్, నాల్కో ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. అదాని గ్రీన్ ఎనర్జీ మరొక 15,000 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నాయి. విచ్ వుడ్ రిక్వైర్ ఇన్వెస్ట్మెంట్ వర్త్ ఆఫ్ thousands of crores అన్నట్టుగా కూడా. టాటా మోటార్స్ PVకి ఉత్తరాఖండ్ అక్కడ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ కమిషన్లో ఒక ఎదురుదెబ్బ తగిలింది. ఆల్టరేషన్స్ అలాగే ఇన్హెరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ నేపథ్యంలో జాగ్వర్ ల్యాండ్ రోవర్ వాళ్ళు అయితే వెహికల్ అమ్మారో అది దానికి 1,65,00,000 తిరిగి చెల్లించాలి అని చెప్పి టాటా మోటార్స్కి ఆదేశాలు జారీ అయ్యాయి. బట్ ఇది ఒక చిన్న ఇష్యూ కానీ, బట్ ఇవి రెపర్క్యూట్ అవుతాయా ఇతర ప్రాంతాల్లో కూడా అన్నది చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే చిన్న వార్తే అండ్ ఒక చిన్న అంశమే ఇది. గ్రాప్లింగ్ విత్ రఫ్లీ 20% సర్జ్ ఇన్ సమ్ క్రూడ్ లింక్డ్ ఇన్పుట్ కాస్ట్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి, ఏం లేదు. వేదాంత హ్యాస్ ఫ్లాగ్డ్ ఫ్రెష్ cost pressure for FY27, warning that the ongoing war between US, Israel and Iran could add $50 to $100 per ton to the aluminum cost of production. అల్యూమినియం కాస్ట్ మరింతగా పెరగబోతోంది అన్నట్టు కూడా వేదాంత అయితే చెప్తుంది. సో ఇది ఎందుకంటే ఇక్కడే మనం చూస్తున్నాం, ఒకటి అదాని మనకి AW అగ్రి
ప్లస్ వేదాంత, ఇలా కొన్ని ఇతర దేశాల మీద ఇంపోర్ట్స్ మీద ఆధారపడినవి అండ్ రూపీ కరెన్సీ మీద ఆధారపడిన కంపెనీస్ అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది వితౌట్ ఎనీ డౌట్. వాటి రెవెన్యూస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ప్లస్ వాటి ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల ఇవన్నీ యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టుగా కూడా మనం చెప్పుకోవాలి. ఏసీసీ ఒకటి, ఆస్ట్రా డిఎం అండ్ బజాజ్ ఫిన్సర్వ్, సెంట్రల్ బ్యాంక్, చోళా ఇన్వెస్ట్మెంట్స్, ఎవరెడీ, గోద్రేజ్ అగ్రోవెట్, హెచ్ఎఫ్సిఎల్, కజారియా, ఇండియా మార్ట్ ఇంటర్మెష్, ఐడియా ఫోర్జ్, ఎన్ఎస్డిఎల్, రైల్టెల్ కార్ప్, పిఎస్పి ప్రాజెక్ట్స్, సోనా బిఎల్డబ్ల్యూ అండ్ వెల్స్పన్, ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఇవాళ మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రెవెన్యూ 25% మేర పెరగగా ప్రాఫిట్స్లో కూడా 25% మేర జంప్ అయితే కనిపించింది. నవీన్ ఫ్లోరిన్ రెవెన్యూ 34% ప్లస్ నెట్ ప్రాఫిట్ 213 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఒక్కొక్క షేర్కి 8.5 రూపాయల డివిడెండ్ కూడా కంపెనీ ఇవ్వబోతోంది. గతంతో పోలిస్తే ఇది ఆల్మోస్ట్ 2x దాకా ప్రాఫిట్స్లో జంప్ అయితే మనం చూస్తున్నాం. హెచ్ఈజీ రెవెన్యూ 12% మేర పెరగగా 114 కోట్ల రూపాయల నికర నష్టాన్ని కంపెనీ అనౌన్స్ చేసింది. దాదాపు గత ఏడాది నష్టాలతో పోలిస్తే నష్టాలు రెట్టింపు అయ్యాయి. సింజిన్ ఇంటర్నేషనల్ రెవెన్యూ 2% ప్లస్, ప్రాఫిట్స్లో 20% డౌన్. ఆర్పీజీ రెవెన్యూ 24% ప్లస్, నెట్ ప్రాఫిట్ దాదాపు 75% డౌన్. ఫినో పేమెంట్స్ బ్యాంక్ రెవెన్యూ 13% మేరగా పెరగగా ప్రాఫిట్స్లో 70% మేర క్షీణత నమోదైంది. కేఫిన్ టెక్ రెవెన్యూ 6.5% మేర పెరగగా ప్రాఫిట్స్లో 12% మేర క్షీణత. ఒక్కొక్క షేర్కి 12 రూపాయల డివిడెంట్ని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. వారి ఎనర్జీ రెవెన్యూ రెట్టింపు అయింది. నెట్ ప్రాఫిట్ 619 కోట్ల నుంచి 1061 కోట్ల రూపాయలకి రెవెన్యూ కూడా పెరిగింది. ఎబిట్ మార్జిన్స్ మాత్రం 23 నుంచి 19% తగ్గాయి. అదొకటి. వారి అగ్రోకి గోవా వాటర్ అథారిటీ నుంచి దాదాపు 300 కోట్ల రూపాయల మేర డిమాండ్ నోటీస్ ఒకటి వచ్చింది వాళ్ళ వాటర్ అండ్ సివరేజ్ ఛార్జెస్కి సంబంధించి. బజాజ్ ఫైనాన్స్లో రాజీవ్ బజాజ్ గారు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన బోర్డు నుంచి స్టెప్ డౌన్ కాబోతున్నారు. ఎల్ఎన్టీ మెట్రో రైల్ని 1461 కోట్ల రూపాయలకి పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి ఎల్ఎన్టీ విక్రయించబోతుంది. ఈ సబ్సిడరీ అనేది ఉండదు. ఇండియన్ హ్యూమ్ పైప్స్కి తెలంగాణ గవర్నమెంట్ నుంచి దాదాపు 460 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూస్తున్నాం. సో ఇవి ప్రధానంగా స్కిల్న స్టాక్స్ అన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలే. ఎంపీఎస్కి ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ 22 కోట్లకు సంబంధించి వాళ్ళకి ట్యాక్స్ డిమాండ్ నోటీస్ ఒకటి వచ్చింది. కిష్త్ ఇవాళ నుంచి ఐపీఓ ప్రారంభం కాబోతోంది. మెజారిటీ 850 కోట్ల రూపాయలు ఫ్రెష్ ఇష్యూ ద్వారా సమీకరించాలంటే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 76 కోట్లు కంపెనీ సమీకరించాలని చెప్పి చూస్తుంది. 162 నుంచి 171 ప్రైస్ బ్యాండ్లో వీళ్ళు వస్తున్నారు. ఒక డీసెంట్ కంపెనీ. దీని గురించి మళ్ళీ కొద్దిగా మనం మాట్లాడుకుందాం. ఇవాళ వేదాంత అయితే షేర్స్ ఉన్నాయి, అవన్నీ డీమెర్జర్ కాబోతున్నాయి. వేదాంత షేర్ ఇవాళ ఒకటి ఉంటుంది, మిగిలిన స్టాక్స్ అని కూడా తర్వాత లిస్ట్ అవుతాయి 2 months టైంలో. దాని గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఎకనామిక్ టైమ్స్ ఎఫ్పీ ఎక్సోడస్ ఇన్ 4 months ఆఫ్ 2026 సర్పాస్ ఆల్ ఆఫ్ లాస్ట్ ఇయర్. 2025లో సంవత్సరం మొత్తంలో విత్డ్రాల్స్ ఉన్నాయో అవి 4 నెలల్లోనే కనిపించాయి. దాదాపు ఈ 4 నెలల కాలంలో 180,000 కోట్ల రూపాయలు మార్కెట్స్ నుంచి విత్డ్రా చేసుకున్నారు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అనేది ఒక అతిపెద్ద అంశంగా ఇక్కడ చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుకున్న నెగిటివ్ అంశాలు ఇది కూడా వన్ ఆఫ్ ది నెగిటివ్ ఫ్యాక్టర్. డెప్రిషియేటింగ్ కరెన్సీ, అప్రిషియేటింగ్ ఆయిల్, ఈ 2 మేజర్ ఫ్యాక్టర్స్గా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి అయితే ఉన్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్ బూస్ట్ హెడ్ కౌంట్ 75,000. అలాగే పెప్సికో ప్లేబుక్ జీరో షుగర్ 100% గ్రోత్ ఇన్ ఇండియా అన్నట్టు పెప్సికో చీఫ్ ఇంటర్వ్యూ కూడా. బల్క్ డీజిల్ బయర్స్ పంప్స్కి వెళ్తున్నారు. ఏంటంటే బయట రీటైల్ పంప్స్లో డీజిల్ ధర లీటర్కి 50 రూపాయలు తక్కువ దొరుకుతుంది కాబట్టి పెద్ద బల్క్ డీలర్స్ ఆర్ బల్క్ వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్తున్నారు అనేది కూడా ఒక వార్త. అయితే ఓఎంసీస్కి మరింతగా నష్టాలు పెంచుతాయి ప్రభుత్వం క్లియర్ కట్గా చెప్పింది నిన్న. ఇంకోటి ఏంటంటే మిక్స్డ్ నెంబర్స్ కూడా మనం చూసాం. ఎక్కడ నిన్న ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వేస్లో మెజారిటీ అటు వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అధికారం వచ్చే అవకాశాలు పుష్కలంగానే ఉన్నప్పటికీ కూడా బట్ సంహౌ ఒక మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ నెంబర్స్ అయితే కొన్ని వచ్చాయి. సో మేబీ ఇవాళ అది కొద్దిగా బీజేపీకి పాజిటివ్ అయితే అవ్వచ్చేమో, ఎందుకంటే పెద్ద రాష్ట్రం కాబట్టి పశ్చిమ బెంగాల్లో కనుక ఒకసారి పాగా వేసే అవకాశం బీజేపీకి వచ్చినట్టయితే, ఎందుకంటే టగ్ ఆఫ్ వార్ మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్లో కొద్దిగా టగ్ ఆఫ్ వార్ ఇలాంటి సిచ్యుయేషన్స్ అయితే ఇచ్చాయి అటు పశ్చిమ బెంగాల్కి సంబంధించి. వితౌట్ ఎనీ డౌట్ తమిళనాడులో బీజేపీకేనే ఉంది, బీజేపీకి వచ్చే అవకాశాలు లేవు. అటు పుదుచ్చేరిలో కానీ అటు అస్సాంలో కానీ వీటి కొద్దిగా అక్కడ అడ్వాంటేజ్ ఉంది. ఒక రకంగా బీజేపీకి ఇది ఒక ఊరటనిచ్చే అంశం, మార్కెట్స్ కూడా కొద్దిగా ఊరటనిచ్చే అంశంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం భావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. వార్ రైన్ డెఫిసిట్ క్యాన్ హైక్ ఇన్ఫ్లేషన్ డ్రాగ్ గ్రోత్. ఎంఈఆర్ అంచనాల ప్రకారం ఇక్కడ చూస్తే
మంత్లీ ఎకనామిక్ రివ్యూ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి వస్తున్న రివ్యూ ప్రకారం చూస్తే వార్ ఒకటి, రెయిన్ డెఫిసిట్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ పెంచితే మళ్ళీ వడ్డీ రేట్ల మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం పూర్తిగా అసలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా అయితే మానదు. ఎంత అది ₹2 లీటర్కి ₹5 అది ఎంతైనా కానివ్వండి, కానీ ఖచ్చితంగా పెంచి తీరాల్సిందే వితౌట్ ఎనీ డౌట్. పెంచకపోతే తప్ప ఓఎంసీస్ మనుగడ చాలా కష్టంగా అయితే ఉంటుంది. టూ మచ్ డాలర్ డిమాండ్, రైజింగ్ ఆయిల్ పుష్ రూపీ టు న్యూ క్లోజ్. ఇక్కడ రూపీ ₹95 మార్కుని దాదాపుగా టచ్ చేయడం చూస్తున్నాం. వేదాంత ఎర్న్స్ రికార్డ్ ప్రాఫిట్ ఇన్ Q4, ప్లాన్స్ టు రిడ్యూస్ డెట్ని మెల్లగా తగ్గించుకోవాలని చెప్పి చూస్తుంది. ₹34 డివిడెండ్ని కంపెనీ అనౌన్స్ చేసింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 90% మేర, రెవెన్యూ 30% మేర పెరగగా ఇవాళ వేదాంత షేర్లు మేబీ 300 నుంచి 325 మధ్య లిస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి పోస్ట్ డిమెర్జర్. మిగిలిన స్టాక్స్ ఏవైతే మిగిలిన 4 కంపెనీలు ఉంటాయో అవన్నీ కూడా తర్వాత మేబీ 2 నెలల కాలంలో లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇదొక అప్డేట్ వేదాంతకు సంబంధించి. ఫెడరల్ బ్యాంక్ ప్రాఫిట్ 22% మేర జంప్, ఇండియన్ బ్యాంక్ ప్రాఫిట్స్ 5% మేర జంప్, ఐఓబి ప్రాఫిట్స్ 43% మేర జంప్ ఉంది. ప్రొవిజన్స్ కొద్దిగా తక్కువ ఉండడం అనేది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి బాగా కలిసి వచ్చిన అంశం. చాలా కాలం పాటు గతంలో మనం ఈ స్టాక్ని బాగా ట్రాక్ చేస్తూ వచ్చాం. అక్కడి నుంచి స్టాక్ అయితే బాగా పెరిగింది. అండ్ గ్లోబల్ కన్జ్యూమర్ పాజిటివ్ న్యూస్ ఏం లేవా అంటే ఇది పాజిటివ్ న్యూస్. గ్లోబల్ కన్జ్యూమర్ కంపెనీ స్టే బుల్లిష్ అండ్ ఇండియా. మోస్ట్ ఎంఎన్సీస్ రిపోర్ట్ స్ట్రాంగ్ డిమాండ్ అండ్ డబుల్ డిజిట్ గ్రోత్ ఇన్ మార్చ్ క్వార్టర్. ఇది ఒక పాజిటివ్ అంశం. జిఎస్టీ చేంజెస్ అవనివ్వండి, కంట్రీలో మార్కెట్ మెచ్యూర్ అవుతుంది. ప్రీమియం బ్రాండ్స్ వైపు జనాలు ఆర్గనైజ్డ్ సెక్టార్ వైపు వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రీమియమైజేషన్ బాగా పెరుగుతోంది. కన్జ్యూమర్ ఫండమెంటల్స్ బాగా మారుతున్నాయి. ఇవన్నీ పాజిటివ్ అంశాలు మార్కెట్స్. ఇప్పుడు పెప్సీ లాంటి కంపెనీస్ కూడా ఇండియా మీద ఎంత ఫోకస్ పెట్టాము, ఇండియాలో ఎంత గ్రోత్ పొటెన్షియల్ ఉంది అంటే ఇవన్నీ ఏంటంటే వితౌట్ ఎనీ డౌట్ మనకు ఒక పాజిటివ్ అంశంగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా హెడ్విండ్స్. బాగా తీవ్రమైన ఆటుపోట్లు ఎదుర్కొనేందుకు అవకాశం ఇప్పుడు ఎదురుగా ఉంది అని మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. వన్స్ ఇవన్నీ సెటిల్ డౌన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ అక్కడ ఇరాన్లో ఇష్యూ సెటిల్ డౌన్ అయినా మళ్ళీ క్రూడ్ ధరలు దాదాపు $80 అట్లా దిగి వచ్చినా కూడా అవన్నీ ఏంటంటే మళ్ళీ మనకు ఒక పాజిటివ్ అంశం. దీనికి తోడు ఎథనాల్ని ఇప్పుడు 2025 నుంచి దాన్ని 50, 75, 100 చేయాలి. దీనికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ కూడా ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది పూర్తిగా డిపెండెన్సీ అనేది తగ్గించుకోవడానికి. ఒకవేళ అవి కూడా జరిగితే ఇవన్నీ ఏంటంటే రాబోయే రోజుల్లో కొద్దిగా మనకి ఒక పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటి మార్కెట్స్లో టెన్షన్ పడకుండా బెటర్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండి మన పెట్టుబడులు ఉపసంహరించుకోకుండా క్వాలిటీ స్టాక్స్లో ఉండడం ఒకటే మనం చేయగలిగిన పని. ఇప్పుడు ఆన్ ఈఎంఐ కిష్త్ అన్న ప్లాట్ఫామ్ పేరుతో వీళ్ళు అప్పులు ఇచ్చే కంపెనీ ఇది. 2016లో ఈ కంపెనీ ఏర్పాటైంది. పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇందులో ఇన్వెస్టర్స్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకు ప్రైస్ టు బుక్ పరంగా, వాల్యుయేషన్ పరంగా చూస్తే 1.4 ప్రైస్ టు బుక్ వాల్యూతో వస్తున్నారు. ఎగ్జిస్టింగ్ స్పేస్లో డైరెక్ట్గా పీర్ కంపారిజన్ లేకపోయినప్పటికీ మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా 1.3 నుంచి 2.1 ప్రైస్ టు బుక్ వాల్యుయేషన్తో అయితే వస్తున్నాయి. సో ఆ లెక్కన డీసెంట్ వాల్యుయేషన్తో వస్తుంది. కొద్దిగా రిస్క్ ఏంటంటే అన్ని అన్సెక్యూర్డ్ లోన్స్లో ఉన్నారు. లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ ప్లస్ పర్సనల్ లోన్స్ ఇచ్చే కంపెనీ కాబట్టి దాదాపు 29 లక్షల మంది యాక్టివ్ కస్టమర్స్ ఉన్నారు. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దాదాపు 60,000 కోట్ల రూపాయలుగా ఉంది కంపెనీకి. అందువల్ల ఇది మెల్లగా గ్రో అయ్యే కొద్దీ కంపెనీ కూడా అడ్వాంటేజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే అన్సెక్యూర్డ్ లోన్స్లో ఉండడం ప్రధానమైన ఇది. కంపెనీ ఏయుఎం దాదాపు 80% మేర పెరిగింది. ప్రాఫిట్స్ ఏకంగా 2 ఏళ్లలో 141% మేర పెరిగాయి. ఇంకో వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే హై కాస్ట్ టు ఇన్కమ్ రేషియో ఒకటి కూడా వన్ ఆఫ్ ది వరింగ్ ఫ్యాక్టర్. బట్ కెన్ గివ్ ఏ ట్రై. యుఎస్ ఎగ్జిమ్ బ్యాంక్ రిలయన్స్ పవర్ని బ్యాంక్రప్సీ విషయంలో డ్రాక్ చేసింది. దివాళా $165 మిలియన్ డిఫాల్ట్ అయ్యారని చెప్పి దీని బ్యాంక్రప్సీ దివాళా పిటిషన్ దాఖలు చేసింది. చూడాలి. స్టాండర్డ్ ఎక్స్పైరేట్ రిఫార్మ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వేజింగ్ నియర్ టర్మ్ గ్రోత్. ఐఫోన్ ఎక్స్పోర్ట్స్ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ని అయితే క్రాస్ చేశాయి. స్మార్ట్ ఫోన్ PLI ఎగుమతుల్లో మనకి ఎలక్ట్రానిక్ మేకర్స్ టు కట్ అవుట్పుట్ బై 10 to 20% అమిడ్ మెమరీ చిప్ స్క్వీజ్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్ అంశాలు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ నెక్ టు నెక్ వెస్ట్ బెంగాల్లో, అడ్వాంటేజ్ UDF ఇన్ కేరళ, ఇవన్నీ ఒక రకంగా ఈ 4 రాష్ట్రాల్లో కనుక అట్లీస్ట్ 2-3 రాష్ట్రాల్లో అడ్వాంటేజ్ కనుక ఉన్నట్టయితే మార్కెట్స్ దీన్ని పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కార్పొరేషన్ నిన్న 37% నిన్న ఆల్టమేట్ చేసింది. ఏ టు డేట్ ప్రకారం దాదాపు 37% మేర స్టాక్లో జంప్. సఫైర్ ఫుడ్స్ 20% మేర పెరిగింది. గ్రీన్ ప్లై 12% మేర పెరిగింది. ఎంక్యూర్ ఫార్మాలో ఆల్ టైమ్ హిట్ చేసి 7.5% మేర జంప్. గ్రీన్ ప్లై రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 171 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్లో జంప్ చూసాం. Q4 ఎర్నింగ్స్ హోప్ లిఫ్ట్స్ మార్కెట్ బట్ హై ఆయిల్ ప్రైస్ క్యాప్స్కి. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు Q4 ఎర్నింగ్స్ ఈసారి వచ్చిన రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేయడం మార్కెట్స్కి ఒక పాజిటివ్ టెరిటరీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పాజిటివ్ హోప్గా, ఒక రే ఆఫ్ హోప్గా.
ఈ Q4 ఎర్నింగ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్స్ క్రూడ్ ఆయిల్ అంశాన్ని పట్టుకుంటాయి. సో ఈ లోపు కనుక క్రూడ్ ఆయిల్ కనుక మెల్లిగా తగ్గుతూ ఉన్నట్టయితే మార్కెట్స్ అక్కడి నుంచి ఒక ఆటో పైలట్ మోడ్లో వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ ప్రైస్ అని ఒక భయం, రూపీ వీక్నెస్ అన్న భయం అటు ఫారిన్ పోర్టబుల్ ఇన్వెస్టర్స్ కానీ మన రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ అందరినీ ఆ ఒక్క భయం పట్టి పీడిస్తుంది. సో దీన్ని కొద్దిగా బయటకు వెళ్తే మనం ఒక అడ్వాంటేజ్ ఉంటుంది మళ్ళీ మార్కెట్స్కి. కెనడా ఫైనల్లీ అప్రూవ్స్ డిఆర్ఎల్స్ ఒజంపిక్ జెనరిక్. కెనడాలో డిఆర్ఎల్కి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్కి ఒక పాజిటివ్ అంశం ఏంటంటే వాళ్ళ వెయిట్ లాస్ డ్రగ్ ఒజంపిక్కి అప్రూవల్ ఇచ్చింది జెనరిక్ డ్రగ్కి. అది ఒక పాజిటివ్ అంశం. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.